కుర్మకుల బాంధవులందరికీ నా శనార్థి. నా పేరు సుభాష్ మంత్రి. నేను మీ ముందుకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. ఎగ్గె మల్లేశం గారు 20 సంవత్సరాలు కుర్మ సంఘం అధ్యక్షుడిగా ఉండి కుర్మ సంఘాన్ని దోపిడీ చేశాడు. ఈయన కుర్మ సంఘానికి ఆస్తులనంతా కూడా చెదలు పట్టించేసిండు. మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే ఎగ్గె మల్లేశం ఫంక్షన్ హాల్ ఉందో అది గవర్నమెంట్ బీరప్ప గుడికి ఇచ్చిన స్థలము. ఆ బీరప్ప గుడి స్థలాన్ని కబ్జా చేసి ఆయన సొంతంగా నా భూమిలో బీరప్ప గుడి కట్టించినని చెప్పుకొని అక్కడ ఫంక్షన్ హాల్ పెట్టుకున్నారు. అది ఒక అది ఒకటి. సెకండ్, మన్సూరాబాద్లో 3.5 ఎకరాల మన కుర్మ పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి అక్కడ హాస్టల్ పెడదాము, తర్వాత ఫంక్షన్ హాల్ పెట్టుకుందాము, తర్వాత అక్కడ స్కూల్ రన్ చేసుకుందాం అని చెప్పేసి 3.5 ఎకరాలు అప్పుడు కొంటే 2016లోనే ఆయన బోధా ఎడ్యుకేషనల్ సొసైటీకి, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కి అప్పట్లోనే దాని వాల్యూ ఒక 70 కోట్ల వాల్యూని కేవలం 35,000 నెలసరి లీజుకి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కి ఇచ్చారు. వాళ్ళు ఒక సంవత్సరంలో ఒక 80,000 స్క్వేర్ ఫీట్లో బిల్డింగ్ కట్టుకొని 7 సంవత్సరాల పాటు దాన్ని ఉచితంగా ఉంచుకొని గత సంవత్సరం నుండి వాళ్ళు నెలకు 27 లక్షలు పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో దాని వాల్యూ వచ్చేసి 160 కోట్లు ఉంటుంది. ఈ 160 కోట్లు వీళ్ళు ఇంకా 22 సంవత్సరాలు లీజు నడిపించుకున్న తర్వాత అది తిరిగి ఎప్పటికి కూడా కుర్మ సంఘానికి చెందదు. ఈ 160 కోట్ల ఆస్తిని బిర్లా ఓపెన్ మైండ్స్కి దారదత్తం చేయడంలో చాలా అక్రమాలు జరిగినాయి. వాళ్ళ కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశంకి భారీ ఎత్తున ముడుపులు చెల్లించారు కాబట్టి ఆయన ఇది చేశాడు. తర్వాత ఎగ్గె మల్లేశం గారికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి. ఏ స్థలంలోనైనా ప్రైవేట్ స్కూల్కి లీజుకి ఇచ్చాడా ఈ రకంగా అంటే ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఎందుకు కుర్మ సంఘం ఆస్తులు మాత్రం లీజుకి ఇస్తున్నాడంటే వాటిని తెగ నరుక్కుని అమ్ముకోవడం తప్పించి ఇంకోటి ఏమీ లేదు. కోకాపేటలో ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చింది. దానిని కన్స్ట్రక్షన్ చేయడానికి 24,000 ఎస్ఎఫ్టీలో భవనం కట్టిన తర్వాత మరో 2.5 కోట్ల రూపాయలు దాని ఇంట్లో ఇంటీరియర్ కోసము, దాని ఫర్నిషింగ్ కోసము నిధులు కేటాయించింది. మొత్తము 7.5 కోట్లు. దానికి అదనంగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇంకొక 1 కోటి రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. 8.5 కోట్ల రూపాయలలో ఇప్పుడు కేవలం అక్కడ బిల్డింగ్ మాత్రమే ఉంది. హాస్టల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, బెడ్స్ కానీ తర్వాత వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా ఇంకా లేదు. అంటే అందులో కూడా సగానికంటే ఎక్కువ పైసలు ఆయన జోబులోకి వెళ్ళిపోయినాయి. అక్కడ హాస్టల్ స్టార్ట్ చేయడం ఇష్టం లేక అక్కడ అక్కడ నీటి సౌకర్యం లేదని బిల్డింగ్ కట్టడానికి అక్కడ బోర్వెల్ ఉంది. ఆ బోర్వెల్ యూజ్ చేసుకున్నారు బిల్డింగ్ కట్టడానికి. ఇప్పుడు బోర్వెల్ యాదవుల దాంట్లో ఉంది, మనం యూజ్ చేసుకోవాలంటే ఇంకో బోర్వెల్ వేసుకోవాలంటే మళ్ళీ దానికి డబ్బులు కావాలి అని చెప్పేసి సాకులు చెప్పుకుంటూ దానికి ఉన్న ఎలక్ట్రిసిటీని కట్ చేసేసి దానిని ఈయనకు బీసీ వెల్ఫేర్ వాళ్ళు టెంపరీగా హాస్టల్ నడిపించుకోవడానికి మాత్రమే ఈయనకు పర్మిషన్ ఇచ్చారు. ఈయన దానిని హాస్టల్ మాత్రమే నడపగలరు, కానీ అక్రమంగా దానిని నారాయణకు లీజుకి ఇచ్చాడు. ఇది బీసీ వెల్ఫేర్ గైడ్లైన్స్కి అగైనెస్ట్. ఈయన ఓన్లీ బిల్డింగ్ మెయింటెనెన్స్కే వీళ్ళ ట్రస్ట్కి, కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్కి ఇచ్చారు. బీసీ వెల్ఫేర్ గైడ్లైన్స్లో కూడా దాన్ని తొంగలో దొక్కేసి అది అన్ని కుల సంఘాల వాళ్ళని పిలిచేసి, రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలందరినీ పిలిచేసి కొంతమంది ప్రొఫెషనల్స్ తోటి ఒక బాడీని సెటప్ చేసేసి ఈ మేనేజ్మెంట్ని ఆ బాడీతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవ్వాలనే గైడ్లైన్స్ ఉంది. అలా కాకుండా ఓన్లీ కుర్మ సంఘానికే ఇవ్వాలనే గైడ్లైన్స్ ఎక్కడ లేదు. ఇప్పుడు వీళ్ళు నారాయణ స్కూల్ తోటి ఏదైతే లీజ్ ఒప్పందం చేసుకున్నారో దీంట్లో బీర్లా ఎలయ కూడా రవీంద్ర భారతి లాంటి అఫీషియల్ ప్రోగ్రాంలో నారాయణ వాళ్ళు 10% లేదా 20% సీట్లు ఫ్రీగా ఇస్తారు, అక్కడ మన వాళ్ళు చదువుకోవచ్చు అని చెప్తున్నారు. మన వాళ్ళు ఉచిత హాస్టల్ వసతి సదుపాయం కల్పించలేక వెళ్ళి మీరు నారాయణ స్కూళ్ళలో చదువుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అది ఐబీ స్టాండర్డ్స్లో ఉన్న స్కూలు. వాళ్ళు ఐబీ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళనే తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడున్న కుర్మ వాళ్ళు ఆ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడదు. అలాంటిది ఏదన్నా
నారాయణ వాళ్ళు మీకు 10% సీట్లు ఇస్తామని ఎక్కడైనా రాసేస్తే చూపించిన డాక్యుమెంటు. ఇవన్నీ కూడా బోకరా మాటలు. హ్మ్. హ్మ్. కంటే ఏమీ లేదు. కాబట్టి కులస్తులందరూ చెప్పేదేంటిదంటే, కుర్మ సంఘం ఆస్తి కాదు కోకాపేట. కోకాపేట అనేది ప్రభుత్వము కుర్మ వాళ్ళందరికీ ఇచ్చింది. కుర్మ వాళ్ళందరూ కలిపి దానిని కుర్మ కులం వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలా, హాస్టల్స్ పెట్టాలా, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలా, కల్చరల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలా, ఏమైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలా అని వీళ్ళు మాత్రమే నిర్వహించుకోవడానికి అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని చేయాల్సింది. ఇది ఒక ప్రైవేట్ బిజినెస్కి బిజినెస్ వాళ్ళకు లీజుకి ఇచ్చుకోవడానికి కానీ ఎటువంటి హక్కు లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ నారాయణకి ఇది లీజు ఇస్తే ఈ 1000 కోట్ల ప్రాపర్టీని వాడికి దారదత్తం చేసినట్టే. కుర్మలకు ఎప్పుడు కూడా ఇది ఉపయోగపడదు. దీని మీద వచ్చిన లాభాలు, దీని మీద వచ్చిన అక్రమ ఏమంటారు లంచాలు కూడా ఈ సోకాళ్ళు కుర్మ సంఘం అధ్యక్షుడు, ఇప్పుడున్న సోకాళ్ళు ఎమ్మెల్యే బీర్ల ఎలియా జోబులకు మాత్రమే వెళ్తాయి. మిగతా పక్కకున్న నాయకులు కొద్దిగా ఏమన్నా వెళ్తుండొచ్చు. అంతే తప్పించి మిగతా ఏ కుర్మలకు ఇది ఉపయోగపడదు. కాబట్టి దీనిని అందరూ కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. అయినా బీసీ వెల్ఫేర్ దీనికి ఎలా మీరు అగ్రిమెంట్ చేసుకున్నారని షోకేజ్ నోటీస్ సర్వ్ చేసింది. ఇప్పుడు ఈ ట్రస్ట్కి ఇచ్చిన అగ్రిమెంట్ని టెంపరీ మేనేజ్మెంట్కి ఏదైతే ఇచ్చారో ఇప్పుడు ఆస్తులు నడపట్లేదు కాబట్టి అది రద్దు అవుతుంది. త్వరలోనే అన్ని కుల సంఘాల వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా పిలిచి ఒక కామన్ ఆర్గనైజేషను కొత్త విధి విధానాలతో బీసీ వెల్ఫేర్ రాబోతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కుర్మ సంఘాల అందరూ కూడా ఏకమై ఈ హాస్టల్ ట్రస్ట్గా ఏర్పడి మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకొని ఇక్కడ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడం, తర్వాత ఆ ల్యాండ్ని ఫ్యూచర్ కమ్యూనిటీకి ఎలా ఉపయోగించాలనేది మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. బాయ్.